అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. బనగానపల్లి పట్టణంలో ప్రస్తుతం ఇటీవలే జరిగిన చోరీకి సంబంధించి చాలా స్వల్ప వ్యవధిలో చోరీ సొమ్ము పూర్తి స్థాయిలో రికవరీ కావడం ఒక ప్రాధాన్యమైన అంశంగా ఉంది. ఈ నెల 7వ తేదీ పాత పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ ఎత్తున చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ చోరీ సంఘటన పట్టణంలో ఒక ప్రాధాన్యమైన అంశంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే దాదాపు 18.5 తులాల బంగారు, అలాగే సుమారుగా 8 కిలోల వెండి అపహరణకు గురి కావడం. ఎందుకంటే ప్రస్తుతం బంగారు, వెండి ధరలు రోజు రోజుకు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. అయితే కేవలం సుమారుగా 5 రోజుల్లో, అంటే ఈ నెల 12వ తేదీకంతా ఇందుకు సంబంధించి చోరీ సొమ్మును పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు రికవరీ చేసుకున్న నేపథ్యంలో పోలీసు అధికారుల పనితీరు పట్ల, పూర్తి స్థాయిలో సొమ్ము రికవరీ చేసుకున్న నేపథ్యంలో ప్రజలలో వారి పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి డోన్ డిఎస్పి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పూర్తి స్థాయిలో చోరీ సొమ్ము రికవరీ నేపథ్యంలో బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు బనగానపల్లి స్టేషన్లో పనిచేసే ఇంకా ఎస్ఐలు దుగ్గిరెడ్డి, అలాగే కల్పన, ఇంకా అధికారులను ఆయన ప్రశంసించారు. అలాగే ప్రజల్లో కూడా ఈ మేరకు బనగానపల్లి సిఐ ప్రవీణ్ కుమార్తో పాటు ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన సిబ్బంది పట్ల కూడా ప్రజల్లో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే భారీ ఎత్తున లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలు కేవలం 5 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చోరీ సొమ్ము రికవరీ కావడం అంటే సాధారణ విషయం కాదు. అది అఫ్కోర్స్ చోరీ జరిగిన కేసుల్లో పోలీసులు చోరీ సొమ్మును స్వాధీనం చేసుకోవడం అనేది సాధారణ విషయమే. అయితే ఇంత భారీ ఎత్తున జరిగిన చోరీ సంఘటనలో కేవలం 5 రోజుల వ్యవధిలోనే పోలీసు అధికారులు పేర్కొంటున్నట్టుగా పూర్తి స్థాయిలో చోరీ సొమ్మును రికవరీ చేసుకోవడం అనేది ఇక్కడ ప్రజల్లో పోలీసు అధికారుల పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే పోలీసు అధికారులు పేర్కొంటున్నట్లు బంగారు రేట్ అనేది రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారు నగల దుకాణాల వ్యాపారులు కూడా ఈ మేరకు చోరీల నియంత్రణకు స్వీయ జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్న అంశం కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.